నువ్వు ఇప్పటికి కూడా ఒక క్రికెటర్గా ఎదగలేకపోవడానికి రీజన్ ఏందో తెలుసా? సో దీని వెనకమాల ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. ఒకటి, నీకు సెలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయో తెలియకపోవచ్చు, ఎక్కడ జరుగుతాయో తెలియకపోవచ్చు ఇప్పటి వరకు. సో అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక రీజన్. అదేంటంటే నీ ఫోకస్. ఎందుకనంటావా? నీకు ఎప్పుడైతే క్రికెటర్ అవ్వాలి అనే ఒక ఆలోచన వచ్చిందో అదే నీ లైఫ్లో ఒక రెవల్యూషనరీ స్టెప్. ఆ స్టెప్ వచ్చినప్పుడు నువ్వు ఎలాగైనా సరే క్రికెటర్ అవ్వాలని చెప్పేసి ట్రై చేసి ఉంటావు. సో దాని తర్వాత ఒక 20 days 30 days నువ్వు ప్రాక్టీస్ చేస్తావు. దాని తర్వాత రోజు డైలీ ఏం చేస్తాం లేరా, ఈరోజు ఒక్కరోజు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటాం. సో లేదంటే మనకి సెలక్షన్స్ ఇంకా టైం ఉంది కదా, సెలక్షన్స్కి ముందు ఒక 2 months ముందు నుంచి గట్టిగా ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పేసి ఆగిపోతాం. ఎవడో ఫ్రెండ్ పిలుస్తాడు, చాయ్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, వెళ్తావు, తాగేసి వస్తావు, టైం అయిపోద్ది. గ్రౌండ్కి ఈరోజు వెళ్తావు, ఏం వెళ్తావు, రేపు వెళ్దాం అనుకుంటాం, ఆ రోజు బొక్క. అలాగా నెలలో ఒక 4-5 days ఖచ్చితంగా ఇలా జరిగింది. దీని అంతటికి రీజన్ ఏంటంటే ఫోకస్ లేకపోవటం. మరి ఆ ఫోకస్ రావాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ ఒక్కటి ఆలోచించు, క్రికెటర్ అయితే నీ లైఫ్ ఏంది, క్రికెటర్ అవ్వకపోతే నీ లైఫ్ ఏంది అనేది ఫస్ట్ నువ్వు గుర్తు తెచ్చుకో. ఒక 4-5 days ప్రాక్టీస్ చేసి దాని తర్వాత ఎగ్గొట్టావంటే గ్రౌండ్కి జరిగేది అదే, పాతాళానికి పడిపోవడం తప్ప నువ్వు జన్మలో క్రికెటర్ అయితే అవ్వలేవు అని అయితే నేను చెప్తాను. మరి క్రికెటర్ అవ్వాలంటే అంత ఫోకస్ ఉండాలా అంటే ఖచ్చితంగా ఫోకస్ ఉండాలి. మరి క్రికెటర్ అవ్వాలంటే రోజు మొత్తం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలా అంటే రోజు మొత్తం ప్రాక్టీస్ చేసావు అంటే నువ్వు ప్లేయర్ అవ్వవు, పేషెంట్ అవుతావు. సో కాబట్టి క్రికెట్ అవ్వాలి అంటే నీ దగ్గర కన్సిస్టెన్సీ ఉండాలి తప్ప గొడ్డులాగా పనిచేసే తత్వం ఉండకూడదు. క్రికెటర్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కటి రోజుకి గుర్తుపెట్టుకో 3 గంటలు మాత్రమే, 3 గంటలు ప్రాక్టీస్ చేస్తే చాలు. దాంట్లో 1 hour జిమ్, 1 hour వార్మప్, 1 hour ప్రాక్టీస్, ఈ 3 గంటలు చాలు రోజుకి. అలా కాకుండా రోజు మొత్తం నువ్వు ప్రాక్టీస్ చేసినా కూడా తర్వాత రోజు నువ్వు లెగవు అక్కడి నుంచి. సో క్రికెట్ నిన్ను ఏమీ కోరుకోదు, ఒక 3 గంటల సమయం మాత్రమే నీ నుంచి కోరుకునేది. అది కూడా చాలా ఎఫెక్టివ్గా. వాటిల్లో మిగతా 2 hours పక్కన పెడితే ప్రాక్టీస్ సెషన్ అనే 1 hour మాత్రమే నీ కెరీర్ని డిసైడ్ చేస్తుంది. అంటే రోజులో 1 గంట మాత్రమే నీ లైఫ్ని టర్న్ చేయబోతుంది. మరి ఆ 1 hour డైలీ నువ్వు దానికి కేటాయిస్తున్నావా లేదా అనేది గుర్తుపెట్టుకో. ఆ 1 hour సమయం కనుక నువ్వు క్రికెట్కి కేటాయించగలిగితే డైలీ, నీ లైఫ్ ఎక్కడ ఉండిద్దో నువ్వు ఊహించుకోవచ్చు. అదే జరిగింది ఫ్యూచర్లో కూడా. ఆ 1 hour కూడా నువ్వు డైలీ పెట్టలేకపోతే, సెలక్షన్స్ వచ్చినప్పుడు నేను చూసుకుంటాను, సెలక్షన్స్ అప్పుడు చూద్దాంలే అని కనుక నువ్వు పడుకున్నావంటే నువ్వు క్రికెటర్ అవ్వాలి అనే ఆలోచన నువ్వు పెట్టుకో మాకు. సో క్రికెట్ నిన్ను కోరుకునేది ఎప్పుడు కూడా 1 hour మాత్రమే, అది కూడా ఫోకస్డ్గా 1 hour. నువ్వు గ్రౌండ్లో దిగిన తర్వాత, నేను మెయిన్గా మాట్లాడేది ఇక్కడ బౌలర్స్ గురించి, బ్యాట్స్మెన్స్ గురించి కాదు. 1 hour ఫోకస్ సెట్ ఉండాలంటే వికెట్ లెగ్స్ పడాల. అర్థమైందా? అక్కడే నీ దమ్మేందో తెలిసింది. నువ్వు బయటకు వెళ్ళి ఎవరినో కొట్టాల్సిన అవసరం లేదు, గ్రౌండ్లో ఉండి వికెట్ను కూడా చాలు. నువ్వు వికెట్ మీద నీ దమ్ము చూపించగలిగితే నీ లైఫ్ సెట్. ఇంకా దేని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. అది కూడా 1 hour మాత్రమే. డైలీ 1 గంట నీ దమ్మేందనేది వికెట్ మీద చూపిస్తే నీ ప్రతాపం, నిన్ను మించిన తోపు ఎవడు ఉండడు. సో కాబట్టి నిన్ను ఏదైతే ఫోకస్ నిన్ను ఈరోజు ఆపుతుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే నీకెవరన్నా నచ్చినప్పుడు వాళ్ళని ఎలాగైనా సరే ఒప్పించాలి అని నువ్వు పడే తాపత్రయం ఉండి చూసావా, అదే తాపత్రయం 50% ఇక్కడ పెట్టు, 1 గంట ఇక్కడ పెట్టు. నీ లైఫ్ ఎందుకు చేంజ్ అవ్వదో ఒకసారి ఆలోచించు.
ఎటువంటి వాళ్ళనైనా సరే నువ్వు ట్రై చేస్తుంది ఏదో చిన్న గవర్నమెంట్ పోస్ట్ కోసం కాదు. ఇండియన్ క్రికెట్ టీంలో గుర్తుపెట్టుకో ఆ పేరుని, ఇండియన్ క్రికెట్ టీంలో నీ పేరు కోసం నువ్వు ట్రై చేస్తుంది. ఆ టీంలో కనుక నీ పేరు ఉంది అంటే ప్రపంచం మొత్తం నీ చేతిలోకి వచ్చేది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫోకస్ అండ్ కన్సిస్టెన్సీ, ఈ రెండు మాత్రం వదలమాకు. ప్రతిరోజు సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే, ఏదన్నా ఇంజ్యూర్ అయితే తప్ప, లేదంటే ఏదన్నా వర్షం పడి నువ్వు గ్రౌండ్కి వెళ్తానికి కూడా వీల్లేని సిచ్యువేషన్ ఏదన్నా ఉంటే తప్ప నువ్వు ప్రాక్టీస్ మాత్రం మానుకోవద్దు. సో ఇవి కనుక ఉంటే ఖచ్చితంగా నిన్ను ఆపే మగవాడు ఎవడ ఉండడు. డైలీ 1 అవర్, 24 అవర్స్లో 1 అవర్ మాత్రమే నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిందే. సో ఏదైతే ఇన్ని రోజులుగా నువ్వు క్రికెటర్ అవ్వకుండా నిన్ను ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పెడుతుందో దాని మీద డైలీ 1 గంట దాని మీద రివెంజ్ తీర్చుకుంటూ ఉండు. వికెట్ మీద డైలీ నీ రివెంజ్ తీర్చుకోగలిగితే నువ్వు నిన్ను ఆపే మగవాడు ఉండడు.